రెస్టరేషన్ అనండి, తిరిగి పొందుకొనుట అనండి. ఏదైనా ఒక ఆశీర్వాదం ఇచ్చినప్పుడు, దేవుడు ఒక ప్రవచనం ఇచ్చినప్పుడు అది ఆరంభం అవుతుంది. అదే సంవత్సరం ఎండింగ్ లోపు వేరే ప్రవచనం వచ్చినా కానీ అది నెరవేరడానికి టైం పడుతుంది. ఒక్కొక్కసారి అది నెరవేరడానికి నీ జీవితంలో 10 ఏళ్ళు పట్టవచ్చు, 20 ఏళ్ళు పట్టవచ్చు. బట్ ఇట్ బిగిన్స్. అన్నీ కూడా యేసు ప్రభు వారు, ప్రభు ఇది నా జీవితంలో నెరవేరుస్తావంటే ఏమంటారు? మ్యాన్. అయితే మనం ఒక్కొక్కసారి రేమా వర్డ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. అంటే ప్రవచనం ద్వారా దేవుడు మాట్లాడితే, భక్తుల ద్వారా విశ్వాసులు ప్రేరేపించబడి మాట్లాడినటువంటి ప్రవచనాలు కూడా మనము, ఎందుకంటే అవి లైవ్ అప్పుడే వచ్చాయని కొంచెం విశ్వాసం ఎక్కువ ఉంటుంది. అలాగని బైబిల్లో వాక్యం ద్వారా వచ్చే వాగ్దానాలు ఇగ్నోర్ చేయకూడదు. మీరు వాక్యం చదువుతున్నప్పుడు మీకు వచ్చే మాటలు ఇగ్నోర్ చేయకూడదు. ఉదయకాల సాయంకాల ఆరాధనల ద్వారా కూడా ఇగ్నోర్ చేయకూడదు. నెంబర్ 1, యూ కెన్ రైట్ ఇట్ డౌన్. ఎ టెస్టిమోనీ ఈజ్ అ స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ. సాక్ష్యం ఏంటంట? ప్రవచనాసారం. ఎవరైనా ఇతరులకు సాక్ష్యాలు చెప్పారా? చెప్తారు. ఇంట్లో సాధారణంగా భార్యాభర్తలు చెప్పుకుంటారు, బంధువులకు చెప్పుకుంటారు, అక్క చెల్లెలు అన్నదమ్ములు చెప్పుకుంటారు, స్నేహితులు ఎక్కువ చెప్పుకుంటారు. కానీ మన జీవితంలో ఏదైనా జరిగితే ఒక్కొక్కసారి పబ్లిక్ టెస్టిమోనీ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఎవరికైనా సరే ప్రైవేట్గా ఉండాలనుకుంటారు, ఎందుకంటే రిలేషన్షిప్స్ ఇవన్నీ ఎందుకంటే చాలా కనెక్ట్ అయి ఉంటాయి. ఉద్యోగాలు, బిజినెస్లు, బంధాలు. సో సాధారణంగా ప్రైవేట్గా ఉండడానికి ఇష్టపడతాం. ఏదైనా కొంచెం బ్రేక్ అవ్వాలి అంటే ఆత్మలో ఎదగాల. ఒక్కొక్కసారి నీ లోపల ఉండేది బయటికి రావాలి అంటే ఏం చేయాలో తెలుసా? ప్రార్థన, వాక్యం చదవాల, ఉపవాసం కూడా ఉండొచ్చు, లేకపోతే కేంద్రీకరించవచ్చు. అప్పుడు నీవు పబ్లిక్గా సాక్ష్యం చెప్పడానికి దేవుడు ధైర్యం ఇస్తాడు. సో చాలామంది దేవుడు మీ జీవితంలో చేసిన అద్భుతాలని సాక్ష్యాల రూపంలో చెప్పాలి. ఐ వాంట్ యూ టు కమ్ అండ్ టెస్టిఫై. ప్రతి సాక్ష్యము సాక్ష్యమే. పెద్ద సాక్ష్యాలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే మీరు పబ్లిక్గా చెప్పడానికి ఇష్టపడాలి. యూ షుడ్ టేక్ టైం. టెస్టిమోనీ ఈజ్ వెరీ పవర్ఫుల్. డోంట్ హైడ్ ఎ టెస్టిమోనీ. సో మీరు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా మీ సాక్ష్యాలు పంచుకోవాలి. యూ నీడ్ టు షేర్ యువర్ టెస్టిమోనీస్. గాడ్స్ డూయింగ్ బిగ్ థింగ్స్. సాధారణ బిగ్ థింగ్స్ హ్యాపెన్, డోంట్ హైడ్. మనందరికీ తెలుసు గ్రంథం ఉంటుందని. ఏ గ్రంథము? జీవ గ్రంథం. ఎవరైతే యేసుని అంగీకరించారో, నా రక్షకుడు, నా కొరకు ఆయన మరణించి చనిపోయి తిరిగి లేచి నమ్ముతారో, ఇక జీవితాంతం వెంబడిస్తాం అనుకుంటారు, వాళ్ళ పేర్లు ఎందులో రాయబడతాయి? జీవ గ్రంథం. అదే కాదు, మెమోరియల్ అంటారు. తెలుసా అది? ఒకవేళ నువ్వు ఆయన గురించి స్నేహితులతో, నీ కుటుంబంతో, బంధువులతో ఆయన గురించే నువ్వు మాట్లాడుతున్నావు అనుకో, ఒక బుక్ రాస్తారు. ఆ బుక్ ఏంటో తెలుసా? ఆఫ్ రిమెంబరెన్స్. ఇంకోటి ఉంటుంది, నువ్వు సాక్ష్యాలు చెప్పావు అనుకో, ఏముంటుంది తెలుసా? దేర్ విల్ బి ఎ బుక్ కాల్డ్ ద బుక్ ఆఫ్ ప్రాఫెసీ. ఇట్స్ ఆల్సో కాల్డ్ ఎ బుక్ ఆఫ్ ప్రాఫెట్స్. నువ్వేం చేసావంట? గొప్ప సాక్ష్యం చెప్పినప్పుడు అనేకులకు ప్రవచించావంట. అంటే ఏంటి? నీ కిడ్నీలు బాగుపడతాయి, నీ క్యాన్సర్ పోతుంది, నీ ఎయిడ్స్ పోతుంది, నీకు పిల్లలు పుడతారు. ఎ మిరకల్ ఈజ్ ఈక్వల్ టు 1000 sermons. రెండు ఈక్వల్లే. ద వర్డ్ ఈజ్ ఆల్సో ఈక్వల్. ఎ మిరకల్ ఈజ్ పవర్ఫుల్. ఇప్పుడంటే దేవుడు అందరితో మాట్లాడుతాడు, ఆత్మను కుమ్మరించేస్తున్నాడు. ఒక టైంలో ఒకే ఒక వ్యక్తికి వాక్యం వచ్చింది, సమూయేలు. ఒక టైంలో తరములో అసలు దేవుడు అంటే తెలియదు ప్రజలకి. ఆ తర్వాత సేతు పుట్టాడు. దేర్ వర్ జనరేషన్స్ ఫర్ పీపుల్ డిడ్ంట్ న్యూ గాడ్. సో డోంట్ హైడ్ ఎ టెస్టిమోనీ. టేక్ టైం. ఒకవేళ భయం వేస్తుందా? ప్రార్థన చేయండి. ప్రే, ఫాస్ట్. ఇంట్లో అందరినీ చెప్పండి, గో అండ్ టేక్ టైం అండ్ షేర్ ద టెస్టిమోనీ. అది కేవలం మేము ప్రార్థన చేయడమే కాదు. యేసు ప్రభు వారికి సమస్తము సాధ్యమున్నా, మాకు వరాలున్నా, నమ్ముట నీ వయసుమే అంటాడు. అది నీ విశ్వాసమే. ఆ ప్రవచనము, ఆ సాక్ష్యము నీ ఖాతాలోకి వస్తుంది. ఇట్ విల్ మేక్ యూ ఎ ప్రాఫెట్. పక్కన వాళ్ళు చెప్పండి, నీ సాక్ష్యము నిన్ను ప్రవచించే ప్రవక్తగా మారుస్తుంది అన్నాడు. మీకు తెలుసా, ఏదైనా ఆత్మలో మనం ఏం చేసినా మీకు ఒకటి వస్తుంది, అడ్వాంటేజ్. ఏంటో తెలుసా? లివింగ్ వాటర్స్. నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ కుటుంబంలో దేవుడి నుంచి ఎక్కువ పొందుకున్నట్టు నువ్వు అదే అలాంటివి చేసి నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు ఇంకా ఎక్కువ మర్మాలు వస్తాయి. యూ విల్ లివ్ లాంగ్, live strong, be more good, be more blessed. So never hide these things. Don't ignore a testimony. Number 2, mother's vision. Somebody say mother's vision. A mother's vision. You should be very careful in listening this. Mother's vision. I wish that everybody would be a powerful prophet. అంటే ఏంటి? మీకు దేవుడు గొప్ప సాక్ష్యం ఇచ్చును గాక. So that you share it. It will be blessed. కొన్ని మీనియల్, కొన్ని హై, కొన్ని లో ఉంటాయి, కొన్ని హై ఉంటాయి. అయితే దేవుడు ఎక్కడైనా ఆరంభించవచ్చు. యోసేపు లాగా, దావీదు లాగా. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఎలా తీసుకెళ్తాడు? మహిమ నుంచి. యూ క్యాన్ బిగిన్ స్మాల్, మీనియల్, బేసిక్. మనం చూసాం, ఆయన పెంట కుప్ప మీద నుంచి లేవనెత్తి సింహాసనాల మీద కూర్చోబెడతాడు. సో ప్రమోషన్ కమెత్ ఫ్రమ్ గాడ్. చిన్న పనుల్లో తప్పేం లేదు, పేదరికంలో తప్పేం లేదు. ఓకే, యూ క్యాన్ బిగిన్ దాట్. కానీ అక్కడే ఆగిపోతున్నామంటే ఐఎమ్ రివీలింగ్ ద విల్ ఆఫ్ గాడ్. ఏంటది అంటే, దేవుడు ఆ సహోదరి ఆ మందిరానికి వచ్చి అక్కడ వింటుంది కాబట్టి గాడ్ ఈస్ పుషింగ్ హర్ and her whole family to the next level. There is always something, a mystery behind the Bible. Every verse is a mystery. వాళ్ళకు కూడా తెలియదు, ఆ కరెంట్ సిచ్యుయేషన్ బట్టి మాట్లాడతారు. If you have a relationship with them, then you will know the mystery.
ఈవెన్ డెవిల్ ఈజ్ అ మిస్టరీ, గాడ్ ఈజ్ అ మిస్టరీ. ఎంతమంది కుటుంబంతో కలిసి సాయంకాల ధ్యానాలు చేసుకుంటున్నారు? ఇప్పుడు తెలియదు మీకు. ఒక సంవత్సరం 2-3 సంవత్సరాలు పోనీయండి, ఆశీర్వాదం అంటే ఏంటో మీరు కాదు, మీ చుట్టుపక్కల ఉండే వేల మంది చూస్తారు. ఐఎమ్ టెల్లింగ్, ఇండివిజువల్ ప్రార్థన వేరు, ఇండివిజువల్ బైబిల్ స్టడీ వేరు, ఇండివిజువల్ డిఫరెంట్ బట్ గ్యాదర్. బైబిల్లో కూడా ఉంది కదా, సింగిల్గా ఎంత పవర్ఫుల్ అయినా 2-3 నా నామమున అభిషక్తులు కూడా, 2-3 అభిషక్తులు కలిస్తే ఏమవుతుందంటే అభిషేకము నిండి చెంగు నుంచి పొర్లుతుంది. ద అనాయింటింగ్ ఓవర్ఫ్లోస్ if people are together. Jesus had the spirit of bringing together. That's why the anointing overflow. కుటుంబము ఇండివిజువల్గా ప్రార్థన చేసుకుంటే ఓకే, గుడ్. ఇండివిజువల్గా ఉపవాసాలు సూపర్ పవర్, నో ప్రాబ్లం. బట్ గ్యాదరింగ్ వెరీ వెరీ పవర్ఫుల్. ఇంపార్టేషన్ విల్ హ్యాపన్ ఫ్రమ్ గాడ్ అండ్ అనాయింటింగ్ విల్ బి డిఫరెంట్ వెన్ ఫ్యామిలీస్ గ్యాదర్. ఒకవేళ మీకు అవ్వట్లేదా, యూ కెన్ ప్రే, ప్రార్థన. సో నౌ షిఫ్ట్ యువర్ సీజన్. 40 రోజులు గ్యాదరింగ్. మోషే 40 సంవత్సరాల తర్వాత ఒక రాజు కుటుంబంలో పెరిగిన కుమారుడు ఒక ప్రవక్త అయిపోయి దేశాన్ని విడిపించాడు. 40 రోజుల్లో యేసుప్రభు వారు ఆయన దేవుని ప్రణాళిక అయినటువంటి బోధకుడిగా మారిపోయాడు. 40 క్యాన్ షిఫ్ట్ యూ యువర్ కోర్స్. 40 క్యాన్ రివీల్ ద విల్ ఆఫ్ గాడ్. 40 అనే కాదు, నువ్వేదైనా కేంద్రీకరిస్తే. గాడ్ హ్యాస్ ప్లాన్స్ టు రైజ్ యూ అప్ ఫైనాన్షియల్లీ. ఎ విజనరీ మదర్. మేల్స్ అంటే అంత టైం ఉండదు, వెళ్ళిపోతారు. ఓకే, ఈ స్త్రీలు కనిపెట్టవచ్చు దేవుని సన్నిధిలో. తర్వాత భర్త వచ్చినప్పుడు భర్తకి చెప్పాలా. యూ కెన్ బి ఎ విజనరీ ఫాదర్. యాక్చువల్గా ఫాదర్సే ఉంటారు విజనరీగా. ఉదాహరణకి అబ్రహాము తన పిల్లల్ని ఆశీర్వదించాడు. నేనేం చేయబోతున్నాడు, నిశ్చయముగా ఇస్సాకు ఈ స్థలాన్ని నీకు ఇస్తాడు. యాకోబుకి దేవుడు చెప్పాడు, ఇస్సాకు కూడా చెప్పాడు, నీ దేవుడు నీకు ఇది ఇస్తాడు ఇస్సాకు అని. యాకోబు తన కుమారుడైన 12 మందికి చెప్పాడు. అబ్రహాం ఇస్సాక్కి, ఇస్సాకేమో యాకోబుకి, యాకోబు తన 12 పిల్లలకి చెప్పాడు. చనిపోతున్నప్పుడు అందరినీ పిలుస్తాడు, రండి 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 రండి, గ్యాదర్, ఐ విల్ టెల్ వాట్ హ్యాపెన్స్ టు యూ. నేను మీకు చెప్తాను ఏం జరుగుతుందో, రండి. యూదా, నీ తర్వాత పిల్లలందరూ నీ నుంచి ఏమొస్తుందంట, రాజదండం. కానీ యాకోబు అలజడిలో ఉండి, కష్టాల్లో ఉండి, దాన్ని తన జీవితంలోనే ఎలా నెరవేర్చుకోవాలా అనేటువంటిది బోధించలేకపోయాడు. కొన్ని కష్టాల వల్ల, కొన్ని బాధల వల్ల యూదా ఏం చేస్తాడు, తప్పుద్రోవలోకి వెళ్ళిపోతాడు. తప్పుద్రోవలోకి వెళ్ళిపోవడం వల్ల ఎన్ని తరాలు నెరవేరదు వాగ్దానము, 10 తరాలు నెరవేరదు. తర్వాత ఎవరు రాజు అవుతారు, దావీదు. యూ నీడ్ టు అండర్స్టాండ్ ద సిస్టమ్. ఈ పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తాడంట సర్వాన్ని. హీ విల్ టెల్ యూ. సో నౌ యూ కెన్ హ్యావ్ ఎ విజన్. లేదా ఒక వాక్యం తీసుకొని ఇది నా కుమారుల్లో నెరవేరాలి అనొచ్చు, అది నెరవేరుతుంది. టైం పట్టొచ్చు కానీ నెరవేరుతుంది. మదర్స్ షుడ్ హ్యావ్ ఎ విజన్. సామ్యూయేలు అంత గొప్పగా పరిశుద్ధంగా ఉండి ఎక్కడ ఫెయిల్ అయ్యాడు, అందరితో అంటాడు, నేను మీ దగ్గర ఏమైనా గొర్రె తీసుకున్నానా? ఐ లివ్డ్ హోలీ లైఫ్, ఎ నాన్ కోచస్ లైఫ్. నేను ఎవరి దగ్గర ఏది ఆశించలేదు, నేను ఎవరిని కించపరచలేదు. అయితే తన పిల్లల్ని బోధించకపోవడం వల్ల ఇంత దారుణము. అతని పిల్లలు, ఎలీ పిల్లలు, ఇజ్రాయెల్లో ఉండేటువంటి పడిపోయిన సమాజము, అసలు దేవుణ్ణి ఎరగని వారు ఒకలాగే జీవించారు. ఎంతమందికి అర్థమైంది? యూసి, అందుకే డిపెండింగ్ ఆన్ ద హోలీ స్పిరిట్ ఈస్ ద కీ. అంటే తల్లి తండ్రి ఏ విజన్తో ఉంటే పిల్లలు అందులోకి ట్యాప్ అయిపోతారు. ఒకవేళ నీకు ఏ దర్శనము లేదా, లోకాన్ని చూస్తావు. మా అక్క పిల్లలు ఇంజనీరింగ్ చేశారు, మా అన్న పిల్లలు అమెరికా వెళ్ళారు, మా తమ్ముడు పిల్లలు ఆస్ట్రేలియా వెళ్ళారు. అయితే నాకు 3 గోల్స్. అయితే అమెరికాని వెళ్ళాలా, ఆస్ట్రేలియన్ అవ్వాలా, లోకంలో అంతే. యూ జస్ట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై వాట్ యూ సీ. ఎందుకంటే నువ్వు కూడా ఉంటుంది, నేను మా అబ్బాయిలు అమెరికా వెళ్ళారని చెప్పుకోవాలా, ఇంజనీర్లు అని చెప్పుకోవాలా, లేకపోతే కనీసం ఆస్ట్రేలియాని వెళ్ళారని చెప్పుకోవాలా. హ్యావింగ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్, అందులో తప్పేం లేదు. లోకం అది, అలా ఆ రీతిగా వెళ్ళాలా. అందరూ చదువుకుంటున్నారు, మేము చదువుకోవాలి, గుడ్. బట్ వాట్ అబౌట్ గాడ్స్ ప్లాన్? దేవుడు ఒక మాట అంటాడు, నీవు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికిస్తాను. గుర్తు యెషయాలో ఒక మాట అంటాడు, యాజ్ హెవెన్స్ ఆర్ హై, భూమి పైన ఆకాశములు ఎంత ఎత్తుగా ఉన్నావో నా పట్ల నీ తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. నాజరేయుడైన యేసయ్య, మా తలంపుల కంటే నీ తలంపులు ఆకాశం అంత ఎత్తున్నాయి. అలాగే ప్రతి తల్లికి తండ్రికి వారి పిల్లల పట్ల, అయ్యా ఈ సృష్టిలో ఎవరు మ్యాచ్ చేయలేరు, నీ వద్దకే వెళ్ళి నీ నుంచే తెచ్చుకోవాలి వాగ్దానం. అలాగా నీ నామ మహిమార్థమై వారు కూతుర్లను, కొడుకులను గొప్ప స్థాయికి ఈ దినమున వారి తల్లిదండ్రులకు బయలుపరిచి లేవనెత్తమని నజరేయుడైన యేసు మనం ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.